ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని కూర ఏదన్నా ఉంది అంటే అది టమాటా పప్పు, ఇంకా పచ్చడి ఏదో ఒకటండి. ఏ పచ్చడైనా పర్లేదు. పచ్చడి ఇంకా కమ్మగా ఉంటాయి కదా! ఇంక ఇవాళైతే టమాటా పప్పయితే చేసేసి, బీరకాయ పచ్చడైతే చేద్దామని బీరకాయలు, ఇంకా టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఇంకా తెల్లగడ్డ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా తిరగమాత పెట్టేసి టమాటా పప్పుకి అదే బాండీలో ఈ బీరకాయ ముక్కలన్నీ వేసేసి మంచిగా మగ్గిచ్చేసాననమాట. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా పచ్చడైతే వేసేస్తున్నానండి. ఉప్పు, పచ్చి జీలకర్ర వేసేసి మిక్సీ పట్టించి తిరగమాత పెడితే బావుంటదండి బీరకాయ పచ్చడి. ఇంక రేపటికున్నా గూడా బావుంటదనమాట. ఇంక దోసలున్నాయనమాట. రేపు ఉదయం దోసలుంది. ఆ దోసల్లోకి నంచుకొని తినేయొచ్చని చెప్పి ఇలాగైతే చేశాననమాట. ఇది చేస్తే సరిపోయిద్దండి. ఇంక పప్పు ఉండిందంటే మా వాడికి ఖచ్చితంగా వడియాలుండాలనమాట. ఇంకా ఆ వడియాల కోసం మళ్ళీ అదే బాండీలో మళ్ళీ వడియాలు తీసి ఏంచేస్తున్నాను. పచ్చడి టేస్ట్ చూస్తే చాలా బావుందండి. ఇంకా వేడి వేడి అన్నంలో పచ్చడి, పప్పు వేసుకొని తింటుంటే ఇంకెంత బావుంటదోను. ఇంక అన్నీ రెడీ అయిపోయాయి. అన్నము, పచ్చడి, పప్పు, వడియాలు. ఇంక మా వాడిని పిలిచి అన్నమైతే పెట్టేయాలి.